Hi, hello. Welcome to Siddhartha Coaching Center, Tenali. Myself, Momin Basha. I'm the reasoning faculty in this institution. సిద్ధార్థ కోచింగ్ సెంటర్ తెనాలి అనే ఒక ఆర్గనైజేషన్లో నేను రీజనింగ్ ఫ్యాకల్టీ అండి. నా పేరు మోమిన్ బాషా. అయితే మనం ఈ సిద్ధార్థ కోచింగ్ సెంటర్ తెనాలి అనేది 35 years నుంచి ఒక ఎస్టాబ్లిష్డ్ ఆర్గనైజ్డ్ ఇన్స్టిట్యూషన్ అండి. ఓకే, అయితే రీసెంట్గా మేము స్టూడెంట్స్ కోరిక మేరకు ఆన్లైన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు దాకా ఆఫ్లైన్ క్లాసెస్ చెప్పేవాళ్ళం, ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేశాక చాలా మంది పిల్లలు అడిగారు మమ్మల్ని నోటిఫికేషన్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని అడిగారు. ఓకే, అందుకు ఈరోజు మనం గ్రూప్ డి నోటిఫికేషన్ గురించి అసలు చూద్దాం. వాట్ ఈస్ గ్రూప్ డి, హౌ మెనీ పోస్ట్స్ ఆర్ దేర్, విచ్ బోర్డ్ ఈ సూటబుల్ ఫర్ us అనేది ఒకసారి చూద్దాం. అంటే ఏ బోర్డు మనకి సూటబుల్, ఏ బోర్డుకి అప్లై చేద్దాం, గ్రూప్ డి నోటిఫికేషన్ అసలు ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉంది, ఏం డేటా ఉంది, గ్రూప్ డి అనే నోటిఫికేషన్ సింగిల్ స్టేజా మల్టీ స్టేజా అనేది ఒకసారి ఇప్పుడు మనం చూద్దాం. ఓకే అండి, రైట్. సెన్ 9/2025 అంటే సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ 9/2025 అంటే లాస్ట్ ఇయర్ 9th నోటిఫికేషన్ గా దీన్ని భావిస్తామండి. ఇది 26 కదండి, లాస్ట్ ఇయర్ 9th నోటిఫికేషన్ విచ్ ఈస్ లాస్ట్ నోటిఫికేషన్ ఫర్ దట్ ఇయర్, రైట్. అయితే ఈ సెన్ 9/2025 ని రైల్వే బోర్డు రిలీజ్ చేయడం జరిగింది. అసలు ఏంటి ఇది సెన్ 9 అంటే ఏంటి అంటే లెవెల్ 1 పోస్టులు ఉంటాయండి. ఇందులో లెవెల్ 1 పోస్ట్స్ ఉంటాయి. ఓకేనా, అంటే ట్రాక్ మ్యాన్ అని, ట్రాక్ మెయింటైనర్ అని, పాయింట్స్ మ్యాన్ అని, ఇలా రకరకాలుగా పోస్టులు ఉంటాయి, రైట్. అయితే డేట్, కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ అండి, రైట్, కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ ఇవి. ఓకేనా, లెవెల్ 1 7th CPC అంటారండి దీన్ని, గ్రూప్ డిని. ఓకే, దీన్నే మనం జనరల్ గా మాట్లాడుకునేటప్పుడు గ్రూప్ డి అని మాట్లాడతాం. ఓకే, ఇది ఎందుకు నైన్త్ సెన్ అయింది అంటే ఈ ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఇప్పుడు ఇచ్చేసారండి మనకి. 27th December ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఇచ్చేసారు. కానీ అప్లికేషన్ స్టార్ట్ అయింది ఎప్పటి నుంచి అంటే 31st January 2026 అంటే లాస్ట్ మంత్ 31st నుంచి దీని అప్లికేషన్ ఓపెన్ అయింది. ఓకేనండి, ఎప్పుడు కూడా ఏ నోటిఫికేషన్ కి అయినా సరే రైల్వే వాడు ఒక 30 days మనకి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తారు. ఓకేనండి, సేమ్ అదే విధంగా 31 నుంచి 2nd of March అంటే నెక్స్ట్ మంత్ 2nd వరకు మనం అప్లై చేసుకోవచ్చు. ఓకేనండి, ఎండ్ డేట్ ఎప్పుడు అంటే 2nd of March. ప్రస్తుతానికి అయితే ఏం పోస్ట్ పోన్ చేయడం, ప్రీపోన్ చేయడం, డేట్ ఎక్స్టెండ్ చేయడం అనేది మన దగ్గర అప్డేట్ ఏం లేదు. కాబట్టి 2nd of March దాకా మనకి దీన్ని అప్లై చేసుకునే టైం ఉంది. ఇంకా ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే అర్జెంటుగా దీన్ని అప్లై చేసుకోండి. లాస్ట్ వరకు ఉండొద్దండి, లాస్ట్ వరకు ఉంటే మీకు సర్వర్ ఇష్యూస్ వస్తాయి, అప్పుడు ఇబ్బంది పడతారు. ఇప్పుడే అప్లై చేసుకోండి. ఓకే, రైట్. నెక్స్ట్, ఇది పేమెంట్ డేట్. అంటే ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే అప్లై చేసేస్తాం, పేమెంట్ చేయడానికి ఆ టైంకి సిగ్నల్స్ లేకపోతే యూపీఐ ఇష్యూస్ వల్ల పేమెంట్ చేయం. అలాంటి సందర్భాల్లో పేమెంట్ అనేది 4th తారీఖు వరకు చేయొచ్చు. అంటే 4th of March వరకు పేమెంట్ చేసుకోవడానికి వెసులుబాటు ఉంది. అయితే అప్లికేషన్ మాత్రం 2nd of March తోనే క్లోజ్ అవుతుంది. అప్లికేషన్ 2nd తో క్లోజ్ అవుతుంది. పేమెంట్ ఇష్యూస్ వల్ల ఏమైనా డిలే అయితే 4th దాకా అవకాశం ఉంది. ఓకే, రైట్. ఇకపోతే నెక్స్ట్ ఈ డేట్స్ గుర్తుంచుకోండి. తర్వాత ఇది స్క్రైబ్, అంటే ఇప్పుడు స్క్రైబ్ ఎవరైతే వాళ్ళు ఎవరైనా హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటారు కదా, PWD పర్సన్స్ కి స్క్రైబ్ కోసం అప్లై చేసుకునే డేట్స్ ఇవి. నెక్స్ట్, తర్వాత మాట్లాడితే కొన్ని ఇన్స్ట్రక్షన్స్, అసలు ఎన్ని స్టేజెస్ ఉంటాయి ఏంటి అనేది మాట్లాడితే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే CBT 1 stage ఆఫ్ CBT, ఒక స్టేజ్ CBT ఉంటుందండి. ఇది గవర్నమెంట్ అఫీషియల్ నోటిఫికేషన్ అండి. ఓకేనా, దాని నుంచి డేటానే మనం డిస్కస్ చేస్తున్నాం. స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్, ఎన్ని స్టేజెస్ ఉంటాయంటే ఒకటే స్టేజ్ ఉంటుందండి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT అంటాం, ఒకటే CBT ఉంటుంది. ఓకే, అయితే దీని తర్వాత మనకి PET ఉంటుంది, అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అని PET ఉంటుంది. దాని తర్వాత యాజ్ యూజువల్ గా మెడికల్ ఉంటుంది. ఓకేనా, DV ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, తర్వాత మెడికల్ ఉంటుంది. ఇదంతా అయిపోయాక మనకి ఎగ్జామినేషన్ పోస్టింగ్ అనేది ఉంటుంది. రైట్. నెగిటివ్ మార్కింగ్ ఉంటుందండి, నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది గ్రూప్ డిలో. 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అంటే 3 తప్పులు చేస్తే 1 మార్కు తీసేస్తారు అన్నట్టు. 3 రాంగ్ ఆన్సర్స్ ఇస్తే 1 మార్కు లెస్ చేస్తారు. దాన్ని 1/3 నెగిటివ్ అని అంటారు. ఓకే, రైట్. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇది చూస్తే షార్ట్ లిస్టింగ్ ఫర్ డివి ఏం చేస్తున్నారంటే, అంటే డివికి ఎలా షార్ట్ లిస్ట్ చేస్తారంట 1:1 రేషియోలోనే షార్ట్ లిస్ట్ చేస్తారు.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్ట్ గురించి చూస్తే మొత్తం టోటల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే మనకి ఇక్కడ ఈ నోటిఫికేషన్ కి 22,195 ఓవరాల్ ఇండియాకి అండి ఇవి వేకెన్సీస్, ఒక మన తెలుగు రాష్ట్రాలకు కాదు. 2,195 పోస్టులు ఉంటాయండి. ఈ ఎన్నైతే పోస్టులు ఉన్నాయో అదే రేషియోలో డీవీకి నేను షార్ట్ లిస్ట్ చేస్తాను అని మాట్లాడుతున్నారండి. గతంలో డీవీకి 1:2గా 1:3గా పిలిచిన సందర్భాలు ఉన్నాయి, కానీ ఈ నోటిఫికేషన్ కి స్పెషల్ గా చెప్తున్నారు 22,000 పోస్టులు ఉంటే 22,000 పీపుల్ నే నేను డీవీకి పిలుస్తాను అని చెప్తున్నారు, రైట్. తర్వాత ఏజ్ లిమిట్ గురించి మాట్లాడదాం మనం. ఏజ్ 18 నుంచి 33 వరకు ఉంటుందండి గ్రూప్ బికి, ఓకేనా. ఎక్కువ ఏజ్ పీపుల్ కూడా అటెంప్ట్ చేయగలిగే నోటిఫికేషన్ ఇది గ్రూప్ డి, రైట్. తర్వాత మాట్లాడితే ఫ్రీ ట్రైన్ ఫెసిలిటీ గ్రూప్ డి అనే కాదు, రైల్వే నోటిఫికేషన్ ఏదైనా కానీ మనకి ఫ్రీ ట్రైన్ ట్రావెల్ ఫెసిలిటీ ఉంటుందండి. స్లీపర్ క్లాస్ ఇస్తారు, ఓకే. అయితే ఓన్లీ ఫర్ ఇట్ ఈస్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ ఎస్సీ అండ్ ఎస్సీ క్యాండిడేట్స్, రైట్. నెక్స్ట్ మెడికల్ స్టాండర్డ్స్ అంటే మనకి డివి అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండి. మీరు ఎగ్జామ్ అంతా షార్ట్ లిస్ట్ అయిపోయాక డివికి ఒక లిస్ట్ ఇస్తాడు మనకి. ఆ లిస్ట్ ప్రకారం మన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్ని కూడా అరేంజ్ చేసుకొని మనం డీవీకి అటెండ్ అవుతాం, ఓకే. అయితే డీవీతో పాటుగా మెడికల్ అనేది ఉంటుంది. మీకు A2 మెడికల్ స్టాండర్డ్ ఉండాలండి. A2 మెడికల్ స్టాండర్డ్ ఉంటుంది. A2 మెడికల్ స్టాండర్డ్ అంటే 6/6 అంటే A1 ఐసైట్ అండి, 6/9 అంటే A2 ఐసైట్, రైట్. 6/9 మెడికల్ స్టాండర్డ్స్ ఉండాలి దీనికి, రైట్. A2 A3 B1 C1 ఇదంతా పక్కన పెట్టేస్తే మీరు A2 ఉంటే క్లియర్ గా ఉంటుంది. అంటే గ్లాసెస్ లేకుండా మీరు 6/9 విజన్ ని కనుక చూడగలుగుతున్నట్లయితే మనం మెడికల్లో మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. తర్వాత ఇకపోతే ఇక్కడ చూడండి ఏజ్ విషయం మాట్లాడదాం. ఏజ్ విషయం మాట్లాడితే ఇప్పుడే మనం మాట్లాడాం 18 to 33 ఇయర్స్, 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల వరకు మనుషులు అప్లై చేయొచ్చు. అంటే 1/1/2026 నాటికి ఈ డేట్ ఉండాలి, వాళ్ళ ఏజ్ అలా ఉండాలి, 18 ఏళ్ళు నిండి ఉండాలి, 33 ఏళ్ళ కంటే తక్కువ ఉండాలి, రైట్. దీంతో పాటుగా చూడండి అప్పర్ లిమిట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అంటే ఇదిగో యాజ్ ఆఫ్ 1/1/2026 ఒకటో తారీఖు 1వ నెల 2026 అంటే ఆ టైంకి వాళ్ళు ఏజ్ క్యాలిక్యులేట్ చేస్తారండి మనది. ఆ టైంకి ఏజ్ క్యాలిక్యులేట్ చేస్తే ఇదిగోండి 1993 కంటే ముందు పుట్టి ఉండకూడదు. ఈ డేట్ చూడండి నోటిఫికేషన్ లో జాగ్రత్తగా చూడండి. 2/1/1993 జాన్ కంటే కూడా ఎర్లీగా ఎవరైతే బర్త్ ఉన్నారో వాళ్ళు దీనికి అప్లై చేయడానికి అర్హులు కాదు. ఓన్లీ ఫర్ యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ. ఓబీసీ కేటగిరీలో 1990 వరకు అప్లై చేయవచ్చు, ఓకేనా అండి. ఎస్సీ ఎస్టీ కేటగిరీలో 1988 వరకు అప్లై చేయవచ్చు, ఓకే. అంటే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కదండి, రైట్. దాన్ని బేస్ చేసుకొని ఒకసారి మీరు నోటిఫికేషన్ అప్లై చేసే ముందు త్వరగా చెక్ చేయండి. నోటిఫికేషన్ చెక్ చేసినప్పుడు ఈ అప్పర్ లిమిట్ ఆఫ్ డేట్ అనేది చూడండి, రైట్. ఇకపోతే ఓబీసీకి మనకు తెలుసు కేటగిరీ కొంత రిలాక్సేషన్ ఉంటుందని తెలుసు. ఓబీసీ కమ్యూనిటీ స్టేట్ లో బీసీఈ బీసీబీ బీసీసీ అని మాట్లాడతారు కదండి. మీరంతా కూడా సెంట్రల్ లో ఓబీసీ కేటగిరీకి వస్తారు, రైట్. సో కాబట్టి ఓబీసీకి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందండి. అది కూడా నాన్ క్రిమీ లేయర్ ఉంటేనే, ఓకేనా. నాన్ క్రిమీ లేయర్ సర్టిఫై ఉంటేనే 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎస్సీ ఎస్టీకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, ఓకే. ఇక తర్వాత యూఆర్ కి ఈడబ్ల్యూఎస్ కి ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ ఉండదండి, రైట్. గుర్తుంచుకోండి. అంటే 3 years అంటే 33 వరకు మాక్సిమం లిమిట్ ఉంది. అట్ ద సేమ్ టైం మీరు ఓబీసీ అయినట్టయితే 33 + 3 36 years వరకు అప్లై చేయొచ్చు. 33 + 5 38 years వరకు మీరు ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి చెందిన వారు అయితే అప్లై చేయొచ్చు, గుర్తుంచుకోండి. తర్వాత ఫీజ్ అండి, ఎగ్జామినేషన్ ఫీజ్ ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ ద కేటగిరీ మెన్షన్ బిలో. అంటే ఏం లేదండి, ఈబీసీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎస్సీ ఎస్టీ ఈ కమ్యూనిటీస్ ని మినహాయించి మిగతా అన్ని కేటగిరీస్ వాళ్ళకి ఫీజు 500 ఉంటుందండి, ఓకేనా. దీని అప్లికేషన్ ఫీజు 500 ఉంటుంది. 250 ఎవరికి ఉంటుంది అంటే ఫీమేల్ కి, రైట్. ఫీమేల్ కి. మైనారిటీస్ అంటే ఇదిగోండి ఈబీసీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఈబీసీ వేరు, ఈడబ్ల్యూఎస్ వేరు. చాలా మంది డౌట్ అడుగుతున్నారు, ఈబీసీ వేరు, ఈడబ్ల్యూఎస్ వేరు, రైట్ అండి. హూ బిలాంగ్స్ టు ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్, ఫిజికల్లీ ఇంబ్యాలెన్స్, ఫీమేల్, ట్రాన్స్జెండర్ అండ్ మైనారిటీస్ వీళ్ళందరికీ ఎగ్జామినేషన్ ఫీజు అప్లికేషన్ ఫీజు 250 ఉంటుందండి. అదర్ దాన్ దిస్ పీపుల్ విల్ పే 500. తర్వాత నెక్స్ట్ రీఫండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీజ్. నేను మీకు జస్ట్ పీడిఎఫ్, ఇది 75 pages పీడిఎఫ్ అండి. ఇది మనకి ఏదైతే అవసరమో అంతవరకే మీతో మాట్లాడుతున్నాను.
రీఫండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీజ్. మనం అప్లై చేసుకునే టైంలో మనల్ని అకౌంట్ డీటెయిల్స్ అడుగుతారండి. మీ అకౌంట్ ఏంటి, మీ బ్రాంచ్ ఏంటి, మీ ఐఎఫ్ఎస్సి కోడ్ ఏంటి, ఏ అకౌంట్ హోల్డర్ పేరు ఏంటి అని చెప్పి మిమ్మల్ని అప్లై చేసుకునే టైంలో అడుగుతారు. అవి మీరు మీ డీటెయిల్స్ ఇవ్వండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక నెట్ షాప్కి వెళ్ళి అప్లై చేస్తున్నారు, లేదంటే ఆన్లైన్ సర్వీస్కి వెళ్ళి అప్లై చేస్తున్నారు అనుకోండి, వాళ్ళ డీటెయిల్స్ కాకుండా మీ డీటెయిల్స్ ఇవ్వండి. ఎందుకంటే ఎగ్జామినేషన్ ఫీ అనేది రీఫండ్ అవుతుందండి. 500కి 400 అని, 250కి 200 అని, అలా కొంత పర్సంటేజ్ డిటెక్ట్ చేసుకుని రిమైనింగ్ అమౌంట్ ని మన అకౌంట్ లో తిరిగి ఆర్ఆర్బి వేస్తుంది. అలా వేయాలి అంటే మనం ఏదైతే డీటెయిల్స్ ఇచ్చామో ఆ అకౌంట్ డీటెయిల్స్ కి మాత్రమే అమౌంట్ పంపడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎక్కడ అప్లై చేసినా కానీ మీ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వండి, రైట్. ఇంకో మాట ఏంటంటే ఆధార్ బ్యాంక్ అకౌంట్, అంటే ఆధార్తో లింక్ అయి ఉండాలండి ఆ బ్యాంక్ అకౌంట్, రైట్. నెక్స్ట్ తర్వాత రిక్రూట్మెంట్ ప్రాసెస్ అసలు ఎలా రిక్రూట్ చేస్తారు, గ్రూప్ డి వాళ్ళని ఎలా రిక్రూట్ చేస్తారు అంటే దెర్ విల్ బి ఓన్లీ వన్ ఆన్లైన్ టెస్ట్. ఓకేనండి, ఒకటే ఆన్లైన్ టెస్ట్, CBT 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1. ఇది 100 మార్క్స్ ఉంటుందండి. ఇది 90 minutes టైం ఉంటుంది దీనికి, అంటే 90 నిమిషాలు 1.5 hour టైం ఉంటుంది. 100 marks ఎగ్జామ్ ఉంటుంది. దీంట్లో మనం క్వాలిఫై అవ్వడం అంటే క్వాలిఫికేషన్ మార్క్స్ 30-35 గా మాట్లాడతాము. అలా కాదండి, వాడు ఇచ్చిన కట్ ఆఫ్ ని మనం రీచ్ చేయగలిగితే, ఓకేనా, వాడు ఇచ్చిన కట్ ఆఫ్ ని రీచ్ చేయగలిగితే మనం నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామ్ కి ఎలిజిబుల్ అవుతాం. ఫస్ట్ స్టేజ్ అయితే CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సెకండ్ స్టేజ్ అయితే PET ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే ఏంటో మాట్లాడతాను. డాక్యుమెంట్ వెరిఫికేషన్ DV మనం ఆల్రెడీ మాట్లాడాం. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మోర్ ఓవర్ మెడికల్ కి A2 స్టాండర్డ్ ఉండాలని చెప్పాను. ఓకే అండి. తర్వాత అసలు CBT లో ఏమేమి మార్క్స్ ఉంటాయి, వాట్ ఈస్ CBT అనేది చూస్తే 90 minutes, ఇప్పుడు మాట్లాడినట్టుగానే 90 minutes ఉంటుందండి ఎగ్జామ్. స్క్రైబ్ వాళ్ళకి ఇంకొంత ఒక 120 minutes ఉంటుంది. ఓకేనా, వన్ హూ యాప్ట్ ఫర్ స్క్రైబ్ దే విల్ బి గెట్ 120 minutes. అదర్ దాన్ స్క్రైబ్ we have only 90 minutes. 90 minutes లో మనం 100 questions సాల్వ్ చేయాలి. 100 లో కూడా వెయిటేజ్ ఎలా ఉంటుందంటే 25 marks కి జనరల్ సైన్స్ అంటే CBSE స్టాండర్డ్ సైన్స్ అండి. అంటే అది ఫిజిక్స్ అవ్వనివ్వండి, ఫిజిక్స్, బయాలజీ, అట్ ద సేమ్ టైం బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఇవన్నీ కలిపితే ఫిజిక్స్ అంటారండి. వీటన్నిటి మీద నుంచి 25 వెయిటేజ్ ఉంటుంది, 25 marks ఉంటాయి. తర్వాత మ్యాథమెటిక్స్ అంటే అర్థమెటిక్ అని మాట్లాడతాం మనం. దాంట్లో నుంచి 25 marks వెయిటేజ్ ఉంటుంది. రీజనింగ్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, దాంట్లో నుంచి 30 marks వెయిటేజ్ ఉంటుంది. ఆ తర్వాత జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ అంటే విచ్ ఇంక్లూడ్స్ జనరల్ స్టడీస్, అట్ ద సేమ్ టైం స్టాక్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్, స్టాక్ జీకే, జనరల్ స్టడీస్ అన్ని కలిపి 20 marks ఉంటుందండి. సో ఓవరాల్ గా 100 marks కి పేపర్ ఉంటుంది, 90 minutes టైం ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ మళ్ళీ రాశాడు, ఇక్కడ మళ్ళీ మెన్షన్ చేశాడు, 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ అలాగే క్వశ్చన్స్ యొక్క సిలబస్. అసలు వీటి సిలబస్ ఎలా ఉంటుందంటే మ్యాథమెటిక్స్ నుంచి నెంబర్ సిస్టమ్, వాట్ వాస్, ఫ్రాక్షన్స్, డెసిమల్స్, రేషియో, ప్రపోర్షన్స్, స్క్వేర్ రూట్స్, ఏజెస్, పైప్స్ అండ్ సిస్టమ్స్, ఇలా మ్యాథమెటిక్స్ నుంచి కొంత సిలబస్ ఉంటుంది, కొంత వెయిటేజ్ ఉంటుంది. అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి కొంత సిలబస్ ఉంటుంది, రైట్. జనరల్ సైన్స్ నుంచి కొంత సిలబస్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం జనరల్ అవేర్నెస్ నుంచి కూడా కొంత సిలబస్ ఉంటుంది. ఈ సిలబస్ అనేది ఈ నోటిఫికేషన్ లో క్లియర్ గా మెన్షన్ చేశారండి. ఇన్ పేజ్ నెంబర్ 28 ఆఫ్ ద నోటిఫికేషన్ సెన్ 9/2025 మనకి క్లియర్ గా సిలబస్ ఏంటి అనేది మెన్షన్ చేశారని జాగ్రత్తగా చూడండి, రైట్. తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఎగ్జామ్ అయిపోయింది. CBT 1 రాసాం, క్వాలిఫై అయ్యాం. మరి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఎలా? PET అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే దీంట్లో రన్నింగ్ ఉంటుందండి, వెయిట్ క్యారీ చేయడం అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ 2 options ని మనం PET లో చేయాల్సి ఉంటుంది. అయితే ఫీమేల్స్ ఒకలాగా, మేల్స్ ఒకలాగా ఉంటుందండి. మేల్స్ కి ఎలా ఉంటుందంటే 35 kg వెయిట్ తీసుకొని 100 meters వాక్ చేయాల్సి ఉంటుంది 2 minutes లో. 35 kg వెయిట్ అంటే శాండ్ బ్యాగ్ అవ్వచ్చు, రైట్. శాండ్ బ్యాగ్ తీసుకొని మనం 35 kg శాండ్ బ్యాగ్ తీసుకొని ఒక 2 minutes లో 100 meters నడవచ్చు. ఈజీగానే ఉంటుందండి. ఇది ఎగ్జామ్ క్రాక్ చేస్తే దిస్ విల్ బి ఈజీ. అలాగే అమ్మాయిలకి అయితే 20 kg, సేమ్ రూల్ ఏం మారలేదు, 2 minutes లో 100 meters నడవాలి. కాకపోతే వెయిట్ తగ్గించారండి. అబ్బాయికి అయితే 35 kg, అమ్మాయిలకి అయితే 20 kg. ఓకే అండి. తర్వాత should be able to run for a distance of 1000 meters in 4 minutes 15 seconds. 1000 meters అంటే 1 kilometer ఉంది. 4 minutes 15 seconds లో 1 kilometer పరిగెత్తాలి. ఓన్లీ ఇన్ 1 chance, ఆగకుండా పరిగెత్తాలి. ఓకే, సేమ్ అదే అమ్మాయికి అయితే 5 minutes 40 seconds 1 kilometer పరిగెత్తాల్సిందే. కాకపోతే కొంత టైం వేరియేషన్ ఇచ్చారు, టైం కొంచెం ఎక్కువ ఇచ్చారు, రైట్. ఉమెన్ తో పాటు కూడా ట్రాన్స్జెండర్స్ కి కూడా సేమ్ ఇదే రిక్వైర్మెంట్ అండి. 20 kg in 2 minutes and half 100 meters and 1000 meters means 1 kilometer in 5 minutes 40 seconds, రైట్. నెక్స్ట్ ఇకపోతే మనం చూడాల్సింది హౌ టు అప్లై, ఎలా అప్లై చేయాలి అంటే మీరు ఆల్రెడీ రైల్వేలో రిజిస్టర్ అయి ఉన్నట్టయితే, గతంలో ఏదైనా అప్లికేషన్స్ చేసుకున్నట్టయితే మీ రిజిస్ట్రేషన్ ఆల్రెడీ ఉంది కాబట్టి డైరెక్ట్ గా మీరు ఎగ్జామ్ నోటిఫికేషన్ ఓపెన్ చేస్తారు, దాన్ని రీడ్ చేసి ఎగ్జామ్ కు అప్లై చేసేసుకుంటారు. అలా కాకుండా మొదటి నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే అదొక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుందండి.
ఫస్ట్ మీరు లాగిన్ అవ్వాలి. లాగిన్ అవ్వేదానికి కంటే ముందు సైన్ అప్ చేసుకోండి. సైన్ అప్ టైంలో మీ డీటెయిల్స్ అన్ని, మీ బేసిక్ డీటెయిల్స్, పేరు, ఊరు, అడ్రస్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఆ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేస్తే మీరు రిజిస్టర్ అయిపోయినట్టు. రిజిస్టర్ అయ్యాక మీకు వాళ్ళు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తారు. లేదు అంటే మీ ఫోన్ నెంబరే రిజిస్ట్రేషన్ నెంబర్గా ఉంటుంది. లేదా దాంతో పాటుగా మీ ఓటీపీ బేస్డ్ ఉంటుంది. లేకుంటే మీరు ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే రిజిస్ట్రేషన్ అయ్యాక మీరు ప్రతిసారి రిజిస్టర్ చేసుకోవాల్సిన పని లేదు. ఒకసారి రిజిస్టర్ చేసుకుంటే చాలు. రిజిస్టర్ అయ్యాక మీకు పాస్వర్డ్ సెట్ చేసుకునే అవకాశం ఒకటి ఉంటుంది, లేదా ఓటీపీ ఛాన్స్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు డ్యూయల్ వెరిఫికేషన్ అని చెప్పి రెండు చేస్తున్నారండి రైల్వే వాళ్ళు. అంటే పాస్వర్డ్ ఎంటర్ చేయాలి, అలాగే ఓటీపీ కూడా ఎంటర్ చేయాలి. అంటే దీనికి మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తున్నారో అది మీతోనే ఉండాలి. ఏదైతే మెయిల్ ఇస్తున్నారో అది యాక్సెసిబుల్ గా ఉండాలి. ఓకే, రైట్. ఇక చూస్తే దాన్ని అప్లై చేసే రిజిస్ట్రేషన్ అయిపోయాక అప్లికేషన్ లోకి వస్తామండి. అప్లికేషన్ లోకి వచ్చాక కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతారు. అంటే నీ క్వాలిఫికేషన్ కి సంబంధించిన డాక్యుమెంట్స్. ఓకే, దీనికి గ్రూప్ డి కి అయితే మినిమం క్వాలిఫికేషన్ 10th అండి. 10th అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు, అంటే ఎస్ఎస్సి పాస్ అవుట్ అయిన ప్రతి ఒక్కరు గ్రూప్ డి కి అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఐటీఐ పిల్లలు కానీ, ఇంటర్ పిల్లలు కానీ, 10th అయిపోయిన వాళ్ళు కానీ, డిప్లొమా అండ్ గ్రాడ్యుయేట్ మోర్ దెన్ ఎవరైనా కానీ ఈ గ్రూప్ డి కి అప్లై చేసుకోవచ్చు. ఓకే, సరే. వీళ్ళు అడుగుతారు మనం పిక్చర్ ఒకటి అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. లైవ్ కెమెరాతో ఫోటో దిగాలి. లైవ్ ఫోటో దిగాల్సి ఉంటుంది. లైవ్ ఫోటో దిగి అప్లోడ్ చేయాలి. ఓకే, అట్ ద సేమ్ టైం ఫోటోతో పాటు సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాలి. మనం సిగ్నేచర్ షుడ్ బి యూజ్ బ్లాక్ ఇంక్ పెన్ అని క్లియర్ గా ఇచ్చేసాడండి. వైట్ పేపర్ మీద బ్లాక్ పెన్ తో సైన్ చేసి దానికి కొన్ని డైమెన్షన్స్ ఇచ్చారండి. 30 KB నుంచి 49 KB, 30 KB నుంచి 49 KB మధ్యలో ఉండేలాగా ఆ ఫిగర్ ని, ఆ సిగ్నేచర్ ని మనం జేపీఈజీ ఫార్మాట్ లో, అంటే పిక్చర్ ఫార్మాట్ లో, ఫోటో ఎలా అయితే మనం ఫోటో ఉంటుంది కదా ఆ ఫోటో ఫార్మాట్ లో దాంట్లోకి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకోటి సైన్ ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్స్ లో ఉండకూడదండి. ఓకేనా, బ్లూ పెన్ తో కూడా వద్దు, బ్లాక్ పెన్ అని కంపల్సరీగా మెన్షన్ చేశారు కాబట్టి బ్లాక్ పెన్నే వాడదాం. వైట్ పేపర్ మీద బ్లాక్ పెన్ తో సైన్ అప్లోడ్ చేయండి. తర్వాత పేమెంట్ కి రీడైరెక్ట్ అవుతుంది. మిమ్మల్ని ప్రిఫరెన్సెస్ అడుగుతాడండి. ఏ పోస్ట్ కావాలి అని. దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడతాను. ఓకే, నెక్స్ట్ ఇంకోటి SC/ST సర్టిఫికేట్ ఫర్ క్యాండిడేట్స్ రిక్వెస్టింగ్ ఫ్రీ ట్రైన్ ట్రావెల్ పాస్. ఆల్రెడీ ఇందాక మాట్లాడినట్టు ఫ్రీ ట్రావెలింగ్ ఉంటుందండి ట్రైన్ లో అని చెప్పాను కదా. అది SC/ST క్యాండిడేట్స్ కి ఫ్రీ ట్రావెలింగ్ ఉంటుంది. అయితే మీరు ఆ ఫ్రీ ట్రావెలింగ్ కావాలి అని అనుకుంటే మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీకు వద్దు అనుకుంటే అప్లోడ్ చేయాల్సిన పని లేదు. మీరు ఫ్రీ ట్రైన్ కావాలి అనుకుంటే అప్లోడ్ చేసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గుంటూరులో మీరు అప్లై చేస్తున్నారు, మీకు తెనాల్లో తిరుపతిలో ఎగ్జామ్ ఉంటే వాళ్ళు ట్రైన్ మనకి ప్రొవైడ్ చేస్తారు. ట్రైన్ లో ఫ్రీ ట్రావెల్ ప్రొవైడ్ చేస్తారు. తర్వాత మోడిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్. అంటే అప్లికేషన్ చేసేసాం, అయిపోయింది. అప్లికేషన్ అప్లై చేసేసాక తర్వాత అప్లికేషన్ డేట్ కంప్లీట్ గా క్లోజ్ అయిపోయినాక మోడిఫికేషన్ కి కొంత టైం ఇస్తాడండి. ఓకేనా, ఆ మోడిఫికేషన్ టైంలో మనం పొరపాటున ఏదైనా తప్పులు చేసినట్టయితే దాన్ని మోడిఫై చేసుకోవచ్చు. ఓకే, దానికి ఎక్స్ట్రాగా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. 250 రూపీస్ ఎక్స్ట్రా పేమెంట్ అవుతుంది. దానికి 250 రూపీస్ ఎక్స్ట్రా పేమెంట్ చేసి ఏదైనా తప్పులుగా బై మిస్టేక్ మనకి తెలియకో తప్పే ఉన్న అప్లై చేస్తుంటే దానికోసం మనం మార్పు చేసుకోవచ్చు, మోడిఫై చేసుకోవచ్చు. అయితే ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి, అప్లైడ్ బోర్డు, అంటే మీరు సికింద్రాబాద్ బోర్డుకి అప్లై చేశారు లేదా చెన్నై బోర్డుకి అప్లై చేశారు. అప్లై చేసిన బోర్డుని మార్చలేం, మీ పేరు మార్చలేం, మీ ఫోన్ నెంబర్ని మార్చలేం. ఓకే, నెక్స్ట్ రైట్. ఏమేం పోస్టెస్ ఉంటాయి అసలు గ్రూప్ డి లో, ఏం పోస్టులు ఉంటాయి? ఇది చాలా మందికి ఉన్న డౌట్. 7th CPC అంటున్నారు, 7th CPC అంటున్నారు. అసలు ఏమేమి ఉంటాయి దీంట్లో అంటే ఇదిగోండి, ఈ 14 టైప్ ఆఫ్ కేటగిరీస్ ని ఈ నోటిఫికేషన్ లో మనకి ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఈ 14 టైప్ ఆఫ్ కేటగిరీస్ ని ఈ నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, SNT సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, మెకానికల్ డిపార్ట్మెంట్, ట్రాఫిక్ డిపార్ట్మెంట్, ఇలా రకరకాల డిపార్ట్మెంట్స్ నుంచి పోస్టులు ఉన్నాయండి. ఓకేనా, TRD ఆపరేషన్స్, TNNAC, SNT పాయింట్స్ మెన్, ట్రాక్ మెషిన్, ట్రాక్ మెయింటైనర్, అసిస్టెంట్ బ్రిడ్జ్, క్యారేజ్ అండ్ వ్యాగన్, ఇలా రకరకాలుగా ఒక 14 టైప్ ఆఫ్ పోస్టులు అనేవి మనకి ఈ నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది. ఓకే, రైట్. దీంట్లో మీ రిక్వైర్మెంట్ ని బట్టి, మీరు చదువుకున్న బ్యాక్గ్రౌండ్ ని బట్టి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10th పిల్లలు అయితే ఏదో ఒకటి అప్లై చేస్తారు. మీరు ఐటీఐ హోల్డర్ అయితే లేదా డిప్లొమా హోల్డర్ అయితే మీరు ఎలక్ట్రికల్ చదువుంటే ఎలక్ట్రికల్, మెకానికల్ చదువుంటే మెకానికల్, అలా సెలెక్ట్ చేసుకోండి. ఓకే, అంటే దానికి రిలేటెడ్ పోస్టెస్ ఉంటాయి. ఓకే, ఇదిగోండి క్లియర్ గా చూస్తే క్వాలిఫికేషన్ 10th పాస్ ఆర్ ITI ఆర్ ఈక్వివాలెంట్ ఆర్ ఇది NCBT అప్రెంటిస్ సర్టిఫికేట్, దీని గురించి మాట్లాడతానండి. ఓకే, 18 నుంచి 33 ఏజ్ లిమిట్ ఉండాలి. అట్ ద సేమ్ టైం మినిమం 10th క్వాలిఫికేషన్ ఉండాలి. వీటిలో మీ ఇష్టం వచ్చిన పోస్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు.
ప్రిఫరెన్స్ ఇవ్వడం అండి, సెలెక్ట్ చేసుకోవడం అంటే మీ ఇష్టం వచ్చిన పోస్ట్ మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు వీటన్నిటిలోనూ ఈ పాయింట్స్ మ్యాన్ బి అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ గా ఉండాలి కాబట్టి నేను దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను. సెకండ్ ప్రిఫరెన్స్ లో నాకు అసిస్టెంట్ లోకోషెంట్ కావాలి, దానికి సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్తాను. ఇట్లా మీరు 14 ప్రిఫరెన్సెస్ ఇవ్వచ్చు డ్యూరింగ్ అప్లికేషన్ చేసేటప్పుడు ఈ 14 ప్రిఫరెన్సెస్ ఇవ్వచ్చు. ఫస్ట్ ఏది సెకండ్ ఏది అనేది మీరున్న పోస్టులని బట్టి, ఓకేనా. మీరు సికింద్రాబాద్ బోర్డుకి అప్లై చేస్తుంటే సికింద్రాబాద్కి ఆ బోర్డులో ఉండే పోస్టులని బట్టి మీరు చదువుకున్న క్వాలిఫికేషన్ బట్టి ఇవి సెలెక్ట్ చేసుకోండి, రైట్. తర్వాత రైట్ వేకెన్సీస్ ఇలా ఉంటాయండి. ఇది ముంబై వేకెన్సీ, వెస్టర్న్ రైల్వేస్ అంటాం ముంబైని, బోర్డు వెస్టర్న్ రైల్వేస్ బోర్డు ముంబై, మంది సౌత్ సెంట్రల్ రైల్వే SCR సికింద్రాబాద్, రైట్. వెస్టర్న్ రైల్వేస్ లో ఎలా ఉంది పరిస్థితి అంటే ఇదేమంటే వెస్టర్న్ రైల్వేస్ లో అవుట్ ఆఫ్ 14 కి ఓన్లీ 11 పోస్టులే వేకెంట్ ఉన్నాయి. ఇందాక మనం మాట్లాడాము 14 పోస్టెస్ ఉంటాయని. మొత్తం ఈ 14 పోస్టులకు గాను ముంబైలో 11 పోస్టులకు మాత్రమే వేకెన్సీ ఉంది. ఇదిగోండి ఈ 11 పోస్టులకి వేకెన్సీ ఉంది. అవి ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది చూడండి. నేను మన బోర్డు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సికింద్రాబాద్ బోర్డు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రైట్. మన సికింద్రాబాద్ బోర్డు చూద్దాం. అసలు సికింద్రాబాద్ బోర్డులో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి పరిస్థితి అనేది చూద్దాం. పోస్టులు మొత్తం అవుట్ ఆఫ్ 14 10 ఉన్నాయండి మనకి. మొత్తం గ్రూప్ డి లో 14 పోస్టులకు గాను 10 పోస్టులు మనకి నోటిఫికేషన్ సికింద్రాబాద్ లో వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే రైట్. ఇప్పుడు అసలు దీన్ని ఎలా చెక్ చేయాలి ఏంటి అంటే అసిస్టెంట్ బ్రిడ్జ్ అనేది పోస్ట్ అండి, ఓకేనా. అసిస్టెంట్ బ్రిడ్జ్ అనేది పోస్ట్. అయితే ఈ పోస్ట్ లో వేకెన్సీస్ ఎలా ఉన్నాయి, ఈ పోస్ట్ లో వేకెన్సీస్ ఎలా ఉన్నాయి అంటే యూఆర్ అంటే ఓపెన్ కేటగిరీ అండి, అన్రిజర్వ్డ్ కేటగిరీ. ఓపెన్ కేటగిరీలో ఒక పోస్ట్ ఉంది, ఒకటే పోస్ట్ ఉంది అన్రిజర్వ్డ్ కేటగిరీలో. ఇక ఎస్సీలో లేదు, ఎస్టీలో లేదు, ఓబీసీ లేదు, ఈడబ్ల్యూఎస్ లేదు, ఓకేనా. ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు ఎవరైతే ఈ అదర్ దాన్ యూఆర్ కమ్యూనిటీస్ ఉన్నారో వాళ్ళు దీనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వకండి, ఓకేనా. ఎందుకంటే మీకు ఎక్కువ పోస్ట్ ఉన్నాయి. ఇదిగో ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో ట్రాక్ మెయింటైనర్ 4 అని ఉంది, రైట్. ఈ ట్రాక్ మెయింటైనర్ 4 లో అందరికీ రైట్ మొత్తం 653 పోస్టులు ఉన్నాయండి. అవి ఇవన్నీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి, ఓకేనా, ఫిజికల్ డెఫిషియన్సీ వాళ్ళకి, ఓకే, డిజేబిలిటీస్ ఉన్న వాళ్ళకి అవండి. ఇక్కడ దాకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి వాళ్ళకి అవి, ఇది మాత్రం జనరల్ గా మనకి, రైట్. సో కాబట్టి ట్రాక్ మెయింటైనర్ 4 235 పోస్టులు యూఆర్ లో ఉన్నాయండి. 97 ఎస్సీలో ఉన్నాయి, 86 ఎస్టీలో ఉన్నాయి, ఓబీసీ 170 లో ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ 65 లో ఉన్నాయి. అంటే టోటల్ గా 653 పోస్టులు ఉన్నాయండి సికింద్రాబాద్ బోర్డులో. దేనికి ట్రాక్ మెయింటైనర్ 4 కి. అలాగే ఇలా 10కి కూడా నెంబర్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి. ఇది చూడండి పాయింట్స్ మ్యాన్ బి కి 128 పోస్టులు ఉన్నాయి, అసిస్టెంట్ టిఆర్డీకి 35 పోస్టెస్ ఉన్నాయి, ఓకేనండి. అట్లాగే అసిస్టెంట్ క్యారేజ్ అండ్ వ్యాగన్ కి 22 పోస్టులు ఉన్నాయి, ఓకేనండి. ఇలా మీ కమ్యూనిటీని బేస్ చేసుకొని, ఓకే, మీ క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని ఎక్కడ ఎక్కువ పోస్టులు ఉన్నాయి అనేది మీరు అనాలిసిస్ చేసుకొని మీరు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి, ఓకే అండి, రైట్. రైట్, థ్యాంక్ యూ అండి. ఇది రైల్వేలో గ్రూప్ డి నోటిఫికేషన్ గురించి కొంత డేటా అండి, ఓకేనా. ఇప్పటికీ లేట్ చేసి ఉంటారు, అప్లై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై చేసేయండి, ఓకే. దీనికి అప్లికేషన్ ఫీజు 500 ఉంటుంది లేదా 250 ఉంటుంది. అప్లికేషన్ ఎలా చేయాలి అనే ప్రాసెస్ మనం ఆల్రెడీ మాట్లాడాం. రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మొదట రిజిస్ట్రేషన్ కోసం కొన్ని డీటెయిల్స్ అడుగుతారు, బేసిక్ డీటెయిల్స్. మీరు చేసేటప్పుడు మీ 10th క్లాస్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు ఈ రెండు దగ్గర పెట్టుకొని అప్లై చేయండి. ఎందుకంటే మోస్ట్ ప్రాబబ్లీ దానిలో నుంచే డీటెయిల్స్ ఉంటాయి. ఆ రెండు దగ్గర పెట్టుకొని మీరు రిజిస్ట్రేషన్ చేపిస్తే తొందరగా రిజిస్ట్రేషన్ అవుతుంది, డిలే అవ్వదు. రిజిస్ట్రేషన్ అయ్యాక ఆ పోస్ట్ కి సంబంధించి వాళ్ళు ఏదో అడుగుతుంటారు, దాన్ని మనం ఆన్సర్ చేస్తాం, ఓకే అండి. ఇది గ్రూప్ డి నోటిఫికేషన్ గురించి. దీన్ని ఎలా అప్లై చేయాలి ఏంటి అనే డీటెయిల్ ప్రాసెస్ మీకు కావాలి అంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది, ఓకే. ఈ వీడియోని ఇంకా చాలా మందికి షేర్ చేయండి, తెలియని వాళ్ళకి కొంత హెల్ప్ అవుతుంది, ఓకేనా అండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయడం మర్చిపోకండి, ఓకే. అండ్ మోర్ ఓవర్ ఇక ఇది గ్రూప్ డి గురించి ఇందాక నేను మాట్లాడినట్టు ఈ అర్థమెటిక్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ, లేదా ఈ రీజనింగ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ వెయిటేజ్ అంతా కూడా రైట్ అండి. ఈ వెయిటేజ్ అంతా కూడా మనం రైట్ ఇది ఇప్పుడు మనం మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ అని మాట్లాడాం కదండి, ఓకే. వీటి గురించి సిద్ధార్థ కోచింగ్ సెంటర్ అనే అప్లికేషన్ ఉందండి మాకు. సిద్ధార్థ కోచింగ్ సెంటర్ అనే అప్లికేషన్ ఉంది. ఆ అప్లికేషన్ లో వీటి గురించి కోర్సెస్ అవైలబుల్ గా ఉన్నాయి. నాట్ ఓన్లీ గ్రూప్ డి, ఫర్ ఎన్టీపీసీ, ఏఎల్పి అండ్ గ్రూప్ డి, అలాగే టెక్నీషియన్. వీటి 4టికి కోర్సెస్ బ్యాచెస్ స్టార్ట్ అయినాయండి. మేము కోర్సు ఓపెన్ చేసాం, ఓకేనా. 3 months కి, 6 months కి, 12 months కి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాం. మీ
ఇంట్రెస్ట్ బట్టి మీకున్న టైంని బట్టి గ్రూప్ డి నోటిఫికేషన్ అయితే ఇంకా టైం ఉంది కాబట్టి 6 months అనో లేకపోతే ఇది ఎప్పుడు జరిగిందో తెలియదు, మీ ఆలోచనని బట్టి మీ కంఫర్ట్ని బట్టి కోర్స్ పర్చేస్ చేయండి. ఓకే, ఆ కోర్సులో మీకు ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఇక్కడ ఉన్న వెయిటేజ్ మొత్తం కవర్ అవుతుంది. దీంతో పాటు అడిషనల్ గా మీకు కొన్ని ఎగ్జామ్స్ పెట్టడం జరుగుతుంది. ఆ కోర్సులో కవర్ అవుతాయి, మీకు ఎగ్జామ్స్ కవర్ అవుతాయి. ఓకేనా, మాక్ టెస్ట్లు ఉంటాయి, ఎగ్జామ్స్ కవర్ అవుతాయి, చాప్టర్ టెస్ట్లు ఉంటాయి. అట్ ద సేమ్ టైం ప్రీవియస్ పేపర్ సాల్వింగ్ ఉంటుంది. వెరీ మచ్ ఇంపార్టెంట్. ఏంటి అంటే ప్రీవియస్ పేపర్స్, ప్రీవియస్ మోడల్స్ ఎలా ఉన్నాయి, ప్రీవియస్ ఇయర్స్ లో క్వశ్చన్స్ ఎలా ఇచ్చారు, ప్రీవియస్ నోటిఫికేషన్ కి ఎలాంటి క్వశ్చన్లు ఉన్నాయి, నెక్స్ట్ ఎలాంటి రావచ్చు అనే అనాలిసిస్ తో మేము బిగినర్స్ నుంచి అర్థమయ్యే విధంగా, అంటే ఇప్పుడు మీరు కొత్త, మీకు అసలు ఏమీ తెలియదు, అయినా మీరు రైల్వే ఎగ్జామ్ రాయాలి అనుకుంటున్నారు, మీకు కూడా అర్థమయ్యే విధంగా బిగినర్స్ ని కూడా దృష్టిలో పెట్టుకొని సింపుల్ గా, ఈజీగా, క్లియర్ గా, స్లోగా మేము ఈ కోర్సుని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా అండి, ఆన్లైన్ కోర్సెస్. మీరు సిద్ధార్థ కోచింగ్ సెంటర్ అని ప్లే స్టోర్ లో సెర్చ్ చేస్తే మా యాప్ ఉంటుంది. ఇందాక చూసినట్టు ఇది మా లోగో అండి, ఇది మా లోగో అండి, సిద్ధార్థ కోచింగ్ సెంటర్ తెనాలి లోగో. దీన్ని మీరు ప్లే స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ప్లే స్టోర్ లో అయితే సిద్ధార్థ కోచింగ్ సెంటర్ అని సెర్చ్ చేయండి, మీకు ప్లే స్టోర్ లో ఈ లోగోతో పాటు అప్లికేషన్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని మీరు కోర్సెస్ పర్చేస్ చేసుకొని క్లాసెస్ వినొచ్చు. ఓకే, అట్ ద సేమ్ టైం వెబ్సైట్, అంటే యాప్ లేకుండా వెబ్సైట్ లో చూడాలి అనుకుంటే సిద్ధార్థ కోచింగ్ సెంటర్ తెనాలి .in అని సెర్చ్ చేయండి, మీకు మా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్తో మరింత ఇన్ఫర్మేషన్తో ఇలా ఏ నోటిఫికేషన్ వచ్చినా కానీ దాని గురించి వివరంగా మాట్లాడుతూ, అసలు దానికి ఎలా, వాట్ ఈస్ ద స్టడీ స్ట్రాటజీ అనేది మనం మాట్లాడుతూ ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డు లైక్ అండ్ సబ్స్క్రైబ్.